नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। फर्टिलाइजर पेस्टिसाइड्स एसोसिएशन के स्टेट प्रेसिडेंट नगुरला वेंकटेश वालू ने कहा कि वही पक्का करने के लिए काम करेंगे कि राज्य में किसानों के डीलरों को अच्छी क्वालिटी के बीज और पेस्टिसाइड मिले, किसानों की भलाई को ध्यान में रखे बिना। वरंगल के शिवनगर में साई कन्वेंशन हॉल में वरंगल ज्वाइंट डिस्ट्रिक्ट एसोसिएशन की तरफ से स्टेट पेस्टिसाइड्स एसोसिएशन के नए चुने गए प्रतिनिधियों को शॉल, गुलदस्ते और मालाओं से सम्मानित किया। प्रोग्राम में स्टेट प्रेसिडेंट नगुरला वेंकटेश वालू, नागराजू मनोहर, सत्यनारायण केदारी, अशोक रत्न, संकलम, श्रीनिवास और दूसरे लोग शामिल हुए। इस मौके पर बोलते हुए एन वेंकटेश वालू ने कहा कि उन सभी समस्याओं को हल करने के लिए काम करेंगे जिसमें किसानों, डीलरों और सभी का ध्यान नहीं रखा जाता। डीलर्स वेलफेयर అసోసియేషన్ ఆధ్వర్యంలో నేను రాష్ట్ర ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుని ఎన్నికైన తర్వాత అలాగే మా మిత్రులు మనోహర్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ సిటీ నాగరాజు గారు, మా అందరినీ మరి స్టేట్ బాడీలో ఎలక్ట్ అయినటువంటి వాసనపల్లి కేదారి, రైతు సత్యనారాయణ రెడ్డి అందరికి కూడా మరి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఘనంగా సన్మానించడం జరిగింది. నిజంగా వరంగల్ జిల్లా నుంచి మన స్టేట్ అసోసియేషన్కు అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇలా రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్ని రకాలుగా ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, నాణ్యమైనటువంటి సరుకులను తెలంగాణ ప్రాంత రైతాంగానికి అందించడానికి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి, రైతు సంఘం నాయకులకి, డీలర్లకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరి డీలర్ల సంక్షేమంతో పాటు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మా డీలర్ల ద్వారా, మా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా, మా కంపెనీల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను అందించడానికి నా వంతు కృషి చేస్తానని, తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంత డీలర్ల శ్రేయస్ కోసం మరి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని